మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టు మా నాయకులు చెప్పినట్టు జరగాల. దీంట్లో రెండో ఆలోచన లేదు. ఇది తెలుగుదేశం గవర్నమెంట్. ఇక్కడ వైఎస్ఆర్ ప్రజాప్రతినిధులు ఉన్నా మా ప్రభుత్వం మా నాయకులు చెప్పినట్టే జరుగుతాయి. పెన్షన్లు మా వాళ్ళతోనే పంచుతాం. ప్రతి కార్యక్రమం మేమే చేస్తాం. సచివాలయ సిబ్బందికి కూడా ఆ విషయాన్ని చెప్తా ఉన్నా. మీరు అందరూ కూడా సహకరించాం. దీంట్లో రెండో అనుమానం లేదు. ఏ అధికారి చెప్పినా ఎవరు చెప్పినా తెలుగుదేశం విధానం దీంట్లో ఎవరు మాట తప్పేదానికి లేదు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కాదు, మోసం చేసే ప్రభుత్వం కాదు. ఎన్నికలలో గెలుస్తానే 2000 నుంచి 3000 చేస్తామని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సంవత్సరానికి 250 రూపాయలు పెంచినాడు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలతో పాటు జూలై 1వ తేదీ 7000 రూపాయలు వాళ్ళ బకాయిలు 3000, చెప్పిన మాట ప్రకారం 3000 నుంచి 4000 రూపాయలు పెంచిన 1000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. జూలై 1వ తేదీ పొద్దున్నే 6 గంటలకు ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ మాట నిలబెట్టుకుంటాం. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కడప నగరంలో ఈరోజు తోటి గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారితో పాటు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులందరం ఈరోజు సచివాలయ సిబ్బంది అందరితో కలిసి పొద్దున్నే 6 గంటకే పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఒక అద్భుత కార్యక్రమం, ఒక పండుగ కార్యక్రమం. పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు పెంచారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఈ 1000 రూపాయలు పెంచడం కూడా కొంత మాకు ఊరట లభిస్తా ఉంది. సంతోషంగా ఉన్నాం. పొద్దున్న 6 గంటలకు ఇంటికి తెచ్చి కూడా మాకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి వారు వ్యక్తం చేస్తున్న ఆనందం చూస్తే ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటన. ఒక మానస పుత్రిక. పెన్షన్ అంటేనే తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్. ఆ రోజు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన 30 రూపాయలతో ప్రారంభించిన కార్యక్రమం ఈ రోజు 4000 రూపాయలు చేరిందంటే అది తెలుగుదేశం పార్టీకి పేదల మీదున్న, పేదల సంక్షేమం మీదున్న పట్టు, విశిష్టత, అభిమానం, ప్రేమ. దాన్ని ఈ రోజు నిరూపించుకున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారు ఏ మాట చెప్పినారో ఆ మాట నిలబెట్టుకున్నారు. మొదటి నుంచి చెప్తున్నాము. ప్రచారంలో భాగంగా 8 నెలల నుంచి బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని ముందుకొచ్చాము. సూపర్ 6 పథకాలు తయారు చేశాము, మేనిఫెస్టోలో పెట్టాము. పింఛన్లు 4000 రూపాయలు చేస్తాం. అది జగన్మోహన్ రెడ్డి గారి మోసకరమైన మాట కాదు. ఏప్రిల్ నెల నుంచే పెంచుతాము. అధికారంలోకి రాకముందే 4000 రూపాయలు పెంచుతాము. అప్పటి నుంచి ఇవ్వాల్సిన 3000 బకాయిలు కలుపుకొని జూలై మాసంలో 7000 రూపాయలు ఇస్తామని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన విధంగానే ఈ రోజు 7000 రూపాయలు పింఛన్ ప్రతి ఒక్కరికి చేరే విధంగా, వాళ్ళ గడపకు చేరే విధంగా వాలంటీర్లు లేకపోయినా గానీ సచివాలయ సిబ్బంది సహకారంతో ఈ రోజు పింఛన్లను ప్రజల చేతికి వాళ్ళ ఇంటి దగ్గరికి చేరే విధంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. తెల్లారుజామున 5 గంటలకే పింఛన్ల కార్యక్రమము జరగాలని చెప్పేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్షన్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే పార్టీకి సంబంధించిన కూటమిలో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఆ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు 5 గంటకల్లా మొదలు పెట్టి పింఛన్ల కార్యక్రమం చెయ్యాలా. జూలై 1నే పింఛన్ల కార్యక్రమం ముగించి తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, దాని నిబద్ధత ఏంటి ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పారు. ఆ విధంగానే మేమందరం పొద్దున 5 గంటల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరము పని చేస్తున్నాము. ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఒక పండుగ వాతావరణము రాష్ట్రమంతా నడుస్తోంది. ఈరోజు జూలై 1వ తేదీ. ఇది చరిత్రలో మిగిలిపోయిన విషయము. ఏ విధంగా అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో ఆయన నుంచి వీళ్ళు ఒక విముక్తి పొంది ఆంధ్రప్రదేశ్ ఈ రోజు చక్కగా గాలి పీల్చుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. మేము ప్రచారంలో భాగంగా ఇదే వీధిలో మేము ప్రచారానికి వస్తే అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి ఎక్స్ ఎమ్మెల్యే ఇక్కడ ఉంటాడంట, ఆయన ఇల్లంట. ఇక్కడ మమ్మల్ని ప్రచారం చేయనీయకుండా ఆపారు. పోలీసుల సపోర్టుతో మమ్మల్ని ఇక్కడ ఎక్కడ తిరగనివ్వలేదు. దాదాపు ప్రజలు మమ్మల్ని ఆహ్వానించినారు. కానీ ఎక్స్ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకు కొమ్ము కాసిన పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ప్రచారం చేయకుండా ఆపారు. ఈ రోజు ఇదే వీధిలో నన్ను ప్రచారం చేయకుండా ఆపితే ఇదే వీధిలో ఎమ్మెల్యేకి వచ్చి ఇదే వీధిలో అదే ఎక్స్ ఎమ్మెల్యే ఇంటి ముందు నేను పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యం అంటే.